అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సమావేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయోధ్య విరాళాల చోరీ కేసులో చెంపత్రాయ్ రాజీనామాను ఆమోదించింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. ఇప్పటికే ఈ కేసులో చెంపత్రాయ్ డ్రైవర్ అరెస్ట్ అయ్యారు. దీంతో నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాన కార్యదర్శి పదవికి ఇటీవల రాజీనామా చేశారు చెంపత్రాయ్. ఈ క్రమంలో చెంపత్రాయ్ రాజీనామాను ఆమోదించింది ట్రస్ట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సమావేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయోధ్య విరాళాల చోరీ కేసులో చెంపత్రాయ్ రాజీనామాను ఆమోదించింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. ఇప్పటికే ఈ కేసులో చెంపత్రాయ్ డ్రైవర్ అరెస్ట్ అయ్యారు. దీంతో నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాన కార్యదర్శి పదవికి ఇటీవల రాజీనామా చేశారు చెంపత్రాయ్. అయితే ఈ క్రమంలో చెంపత్రాయ్ రాజీనామాను కూడా ఆమోదించింది ట్రస్ట్. అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సమావేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. సో రాజు, ఆల్రెడీ తీర్థక్షేత్ర ట్రస్ట్ కి సంబంధించి చెంపత్రాయ్ రాజీనామాను కూడా ఆమోదించేసింది ట్రస్ట్. సో నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉండబోతుంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శ్రీరామ ట్రస్ట్ ఏదైతే ఉందో, అయోధ్యలో ఉన్నటువంటి శ్రీరామ ట్రస్ట్ సంబంధించి కూడా ఉన్నటువంటి ఆరోపణలు అయితే వెలువెత్తున్న నేపథ్యంలో ఆ కుంభకోణానికి సంబంధించి కూడా ఈ రోజు ట్రస్ట్ సభ్యులు అయితే కీలకంగా సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ఇందులో గత కొద్ది రోజులుగా కూడా ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చెంపత్రాయ్ రాజీనామా చేశారు. అదే అనిల్ మిశ్రా కూడా ట్రస్ట్ సభ్యుడు రాజీనామా చేశారు. ఇందులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు కొంతమందిలో ఆ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చెంపత్రాయ్ నైతిక బాధ్యత వహిస్తూ కూడా రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ రోజు కీలకమైనటువంటి సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఇందులో ఆ ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాలరావు, అదేవిధంగా ఇతర కీలకమైనటువంటి సీనియర్ ట్రస్టీలు కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళతో పాటు అయోధ్య రామాలయం సంబంధించి అధికారులు, అర్చకులు కూడా పాల్గొనడం జరిగింది. దాదాపు సుమారు గంటన్నర పాటు అయితే ఈ సమావేశం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇందులో ప్రధాన ఎజెండాగా ఏదైతే చెంపత్రాయ్ రాజీనామా చేశారో రాజీనామాని ఆమోదించడం అయితే ఈ రోజు జరిగిందని తెలుస్తుంది. ఆ చెంపత్రాయ్ రాజీనామాను ఆమోదించడంతో పాటు భవిష్యత్తులో ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు ట్రస్ట్ కార్యకలాపాలు ఏ విధంగా సాగాలి, దీనికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దాని మీద కూడా కూలంకషంగా చర్చించినట్టయితే ప్రధానంగా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. ఇదే నేపథ్యంలో సిట్ అధికారులు కూడా ఆ దూకుడు పెంచి విచారణను వేగవంతం చేసిన నేపథ్యంలో ఇంకా ఇందులో ఎంతమంది పాత్ర ఉంది, దీని వెనక ఎంతమంది ఈ కుంభకోణానికి పాల్పడ్డారు అనే దాని మీద కూడా ఈ రోజు అయితే చర్చలో ప్రధాన అంశాల్లో చర్చించినట్టుగా అయితే తెలుస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ట్రస్ట్ నిర్వహణ కూడా కొంతవరకు అంటే ఏదైతే హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ట్రస్ట్ కార్యకలాపాలు సాగాలి అనేది కూడా ఈ రోజు నిర్ణయించినటువంటి ఆ సమావేశంలో కీలకంగా చర్చించిన అంశాల్లో ఇదొక అంశంగా చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో ట్రస్ట్ ని ప్రజలు నమ్మాలన్నా, తిరిగి రామాలయం పునరుద్ధరణ సాగాలన్నా కూడా మరింత మంది భక్తుల నుంచి వచ్చేటువంటి విరాళాలు తప్పుదారి పట్టకుండా ఉండాలంటే పటిష్టమైనటువంటి చర్యలు ఏ విధంగా తీసుకోవాలి అనే దాని మీద కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. ప్రధాన ఎజెండాగా అయితే ఈ రోజు చెంపత్రాయ్ రాజీనామాను అయితే ఆమోదించడం జరిగింది. ఇక్కడ నుంచి ఆ విచారణకి చెంపత్రాయ్ కూడా హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో మిగతా ట్రస్ట్ సభ్యుల యొక్క పాత్ర మీద కూడా విచారణ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే హిందూ భక్తులు మనోభావాలు అయితే ప్రధానంగా ఇక్కడ చూసుకోవాలి. ఆ మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఇచ్చినటువంటి ఆ విరాళాలు ఏవైతే ఉన్నాయో విరాళాలని తప్పుదారి పట్టించడం అనేది అయితే సరైన మార్గం కాదు. ఇది ఎవరు క్షమించరాని నేరంగానే ట్రస్ట్ సభ్యులైతే ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఒక సీఈఓను కూడా ఏర్పాటు చేసే అవసరం వచ్చినప్పటికీ కూడా దాని మీద అయితే పూర్తి స్థాయి నిర్ణయం ఇంకా తీసుకోలేదని అయితే తెలుస్తుంది. ఇందులో ఈ రోజు నిర్వహించినట్టు సమావేశం చాలా కీలకమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ ట్రస్ట్ ని పునరుద్ధరణ చేయాలన్నా, కొత్త పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏదైనా ఉంటే దానికి తగిన చర్చ జరపాలన్నా కూడా ఇప్పుడున్నటువంటి ట్రస్ట్ సభ్యుల మీద అయితే ఒక నమ్మకం, విశ్వాసం ఏర్పడాలి. దాన్ని కోల్పోకుండా కూడా ట్రస్ట్ నిర్వహణ ఉండాలి. కాబట్టి ఈ రోజు కీలకమైనటువంటి సమావేశం అయితే జరిగింది. ఆ సమావేశానికి చాలా ప్రాధాన్యత కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి చెంపత్రాయ్ రాజీనామా గత కొద్ది రోజుల క్రితం చేశారు. ఆ రాజీనామాను అయితే ఆమోదించడం జరిగింది. ఇంకా మిగతా అనేకమైనటువంటి అంశాల మీద
చర్చ జరిగినప్పటికీ కూడా దీన్నే ఈరోజు ప్రధాన అంశంగా పెట్టడంతో ఈరోజు ట్రస్ట్ నుంచి అయితే పూర్తి స్థాయిలో బాధ్యతల నుంచి ఆ చంపత్రాయాన్ని తప్పించడానికి మార్గం సుగమమైందని చెప్పుకోవచ్చు బ్రాహ్మణి. రాబోయే రోజుల్లో కూడా మిగతా వాళ్ళ పాత్ర ఎంత ఉంది అనేది కూడా ఆ సిట్ విచారణ చేస్తుంది. దాని మీద కూడా మళ్ళీ చర్చలు జరిపే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.